ప్రతి సంవత్సరం మనం ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దీపావళి ఎందుకు జరుపుకుంటారు? లక్ష్మీపూజ దీపావళి రోజే ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దీపావళి అంటే చెడుపై మంచి సాధించిన విజయం. రామాయణంలో శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజే ప్రజలు దీపాలను వెలిగించి సంతోషం వ్యక్తం చేశారు. అదే రోజు నుండి దీపావళి పండుగ ప్రారంభమైంది. ఇదే కాదు, మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. శ్రీ మహావీరు పరినిర్వాణమైన రోజు కూడా దీపావళి రోజే. అందువల్ల జైనులు దీపావళిని పవిత్ర దినంగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా ఈ రోజు మహాలక్ష్మీదేవి సముద్రమథనంలో నుండి బయటకు వచ్చిన రోజు అనే నమ్మకం కూడా ఉంది. అందుకే దీపావళి రోజే ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేస్తాం. అసలు దీపావళి రోజునే లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు? దీపావళి రాత్రి లక్ష్మీదేవి భూమిని సందర్శిస్తారు. శుభ్రంగా ప్రకాశంగా ఉన్న ఇళ్లల్లోనే ఆమె ప్రవేశిస్తారు. అందుకే మన ఇళ్లను శుభ్రం చేసుకుంటాం, దీపాలతో అలంకరిస్తాం, సౌభాగ్యం సంపద కోసం లక్ష్మీ పూజ చేస్తాం. దీపావళి కేవలం పూజ మాత్రమే కాదు, మన ఇల్లు, మన మనసు, మన జీవితం నుండి చీకటిని తొలగించి ప్రకాశాన్ని ఆహ్వానించే రోజు. దీపావళి అంటే ప్రకాశం, విజయం, సౌభాగ్యం, శాంతి. చీకటి ఎంత ఉన్నా ఒక దీపం వెలిగిస్తే చాలు. ఇళ్లను శుభ్రం చేసి అలంకరించడం, దీపాలను కాంతితో నింపడం, మిఠాయిలు, పటాకులతో స్నేహితులు, కుటుంబంతో పండుగను జరుపుకోవడం. ఈ పండుగలో ప్రతి చిన్న ఆచారం ప్రకాశం, శుభం, ప్రేమకు ప్రతీకగా ఉంటుంది. దీపావళి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, మనలోని వెలుగు, మన ఆశలు, మన విజయాలు ప్రతిబింబించే రోజు. ప్రతి దీపం మన జీవితంలో చీకటిని తొలగించి సౌభాగ్యం, శాంతి, సంపద తీసుకొస్తుంది. ఈ దీపావళి మీ ఇల్లు, మీ కుటుంబం, మీ జీవితం లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ప్రకాశించుగాక.